ఏ రాజకీయ పార్టీ అయినా ఒక రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నదనేటువంటి అభిప్రాయాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో సొంత బలంతో అధికారంలో ఉంటే అందులో పెద్ద రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ మాత్రమే. ఒకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ గణనీయంగా పడిపోతున్నటువంటి సందర్భంలో అధికార బీజేపీ వ్యూహాలకు తగినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తగిన ప్రతివ్యూహాలు రచించడం లేదనేటువంటి చర్చలు కూడా, వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇండియా కూటమిగా బీజేపీయేతర ప్రధాన పక్షాలు జట్టు కట్టినప్పుడు కూడా తన ప్రయోజనాలే తనకు ముఖ్యమైనటువంటి రీతిలో వివరించడంతోనే ఇండియా కూటమి ఆశించిన ఫలితాలను సాధించలేకపోయిందని చెప్పేసి వాదనలు కూడా ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఉన్న రాష్ట్రాలను సైతం తన చర్యలతోనే ఇబ్బందుల్లోకి నెడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీపై వినిపిస్తున్నాయి. అది అంతిమంగా దీర్ఘకాలంలో బీజేపీకి మేలు చేస్తుందనేటువంటి అభిప్రాయాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించాల్సింది పోయి ఫిర్యాదులకు పెద్దపీట వేసిందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి దాదాపు అష్టదిగ్బంధం ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. గత 6 నెలలుగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను గమనిస్తే కనుక ఢిల్లీ పార్టీ పెద్దల వద్ద రేవంత్ రెడ్డి పరపతి పెరగాల్సింది పోయి దిగజారుతూ వస్తుందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అధికారాల కత్తెర వేసి ముఖ్యమంత్రి సీటుకు పరిమితం చేశారని ఆయన సన్నిహిత వర్గాలే వాపోతున్నాయి. ముఖ్యమంత్రులు తమ తాబేదారులు తాము చెప్పినట్లుగా వినాలని విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వివరిస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. సీఎంగా అధికారాలు ఇవ్వకుండా అదే సమయంలో పార్టీ వదిలి వెళ్ళిపోకుండా హైకమాండ్ వివరిస్తుందని చెప్పేసి రేవంత్కి సంబంధించినటువంటి సన్నిహితులు, వర్గీయులే అనుకుంటున్నారు. అయితే సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో సీఎంలను మార్చేటువంటి సాంప్రదాయం ఉంటుంది. పార్టీ అధిష్టానం ముందు తలవంచుకొని ఉంటేనే కుర్చీ పదిలంగా ఉంటుందని, లేని పక్షంలో అవసరమైతే ఏడాదికో ముఖ్యమంత్రి మార్చినటువంటి సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని చెప్పేసి రాజకీయ పరిశీలకులు కానీ, విశ్లేషకులు కానీ గుర్తు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిని కట్టడి చేయగలిగామనేటువంటి సంబరమేమో కానీ దాని ఫలితంగా రాష్ట్రంలో పార్టీ పతనమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయనేది గుర్తించడం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి మూస విధానాల నుంచి బయటపడి జనం బాటలో నడవాలనేటువంటి సోయి కొరబడుతున్నదని చెప్పేసి పేర్కొంటున్నారు. గత లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వైఖరిలో ఇసుమంతైన మార్పు కనిపించడం లేదని, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలన ఉదాహరణగా నిలుస్తుందని చెప్పేసి పలువురు విశ్లేషకులు, కాంగ్రెస్ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. అదే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తెలంగాణలో అమలు చేసేందుకు ఢిల్లీలోని కొందరు ముఖ్య నాయకులు అడ్డుపుల్ల వేశారని చెప్పేసి గాంధీ భవన్లో చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డిని ముందుకు కదలలేని స్థితిని కల్పించారని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. కానీ ఆయన మొత్తానికి ఎస్సీ వర్గీకరణ చేశారు. కానీ పార్టీ ముఖ్య నాయకుల్లో కొందరు వైఖరి వల్ల ఈ తీవ్ర జాప్యం జరిగిందనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ గొడవల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన పాత్ర ఉన్నట్టు నిరూపితమైనప్పుడు కూడా ఆ పార్టీ ఆ స్థాయిలో తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. లగచర్ల భూసేకరణ సమయంలో రేవంత్ రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోసినా ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానీ, మంత్రులు కానీ తిప్పికొట్టలేకపోయారని ఆ సమయంలో కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ, ఫార్ములా ఈ-కార్-రేస్ విచారణ విషయంలో కేటీఆర్ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నప్పుడు కూడా కీలక మంత్రులు ఎవరు కూడా నోరు మెదకపోవడం పైన తీవ్ర స్థాయిలోనే చర్చ జరుగుతుంది. అధిష్టానం వద్ద రేవంత్కు పలుకుబడి తగ్గిపోయిందనే ఉద్దేశంతోనే మంత్రులు, కీలక నేతలు సీఎంపై ఘాటు విమర్శలు కేటీఆర్, కేసీఆర్ చేసినప్పుడు కూడా తేలిగ్గా తీసుకుంటున్నారనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెచ్చించినటువంటి ₹1,00,000 కోట్ల ప్రజాధనం నేలపాలైందని, అక్రమాలపై విచారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కమిషన్ వేయడం సరైన నిర్ణయం అని చెప్పేసి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరం డాక్యుమెంట్లు బయటపెట్టి మద్దతు పలకడం ఒక ఊరటగా చెప్పొచ్చు రేవంత్ రెడ్డికి. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల వలసలకు బ్రేక్ పడడం. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని గతంలో వార్తలు వచ్చినాయి. భారీ చేరికలపై తొలుత అధిష్టానం సమ్మతించినప్పుడు కూడా ఆ తర్వాత దానికి బ్రేకులు పడ్డాయి. బీఆర్ఎస్ ఖాళీ అయితే రేవంత్ బలం పెరుగుతుందని, అధిష్టానం మాట వినరని కొందరు ఢిల్లీకి ఫిర్యాదులు చేయడమే ఈ బ్రేకులకు కారణమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అనుకున్న ప్రకారం జరిగితే కనీసం 15 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేవారని, బీఆర్ఎస్ ఆ మేరకు బలహీన పడేదని అంటున్నారు. అధిష్టానం నిర్లక్ష్యం కారణంగానే ఇది సాధ్యం కాలేదని జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్యం ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు.
మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా ఆయన కొంత గుమ్మనంగా కనిపించారు. అదే రోజు జరిగినటువంటి సభలో తన బీజేపీ టీడీపీ నేపథ్యాలను కూడా గుర్తు చేసుకోవడం అయితే మనం ఆశ్చర్యం కలిగించింది. అయితే రేవంత్ రెడ్డి ఆ సభలో యథాలాపంగా చెప్పినటువంటి మాటల లేకపోతే తన భావి కార్యాచరణకు సంకేతాలు అనేటువంటి సందేహాలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.